హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టడంతో నగరంలో వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. దీంతో గాలిలో నాణ్యత పెరిగింది. ఫలితంగా వృద్ధులు, చిన్నారులకు ఉపశమనం లభించింది. మరో 2 రోజుల పాటు కాలుష్యం గణనీయంగా తగ్గి గాలిలో నాణ్యత పెరిగే అవకాశం ఉందని పీసీబీ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు రహదారులపై వాహనాల రద్దీతో కాలుష్యం అధికం కాగా వృద్ధులు, చిన్నారులు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. తాజాగా ఆదివారం గాలిలో నాణ్యత పెరగడంతో వారికి ఉపశమనం లభించినట్లయింది. గాలిలో వేగం పెరగడంతో కాలుష్య కారకాలన్నీ నగరం నుంచి బయటకు వెళ్లిపోవడమే ఇందుకు కారణంగా పీసీబీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా నివాస, వాణిజ్య ప్రాంతాల్లో కాలుష్య కారకాలు గణనీయంగా తగ్గిపోగా పారిశ్రామిక వాడల్లో మాత్రం కాస్త అధికంగా నమోదైనట్లు సిపిసిబి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా గాలిలో సూక్ష్మ ధూళి కణాలు క్యూబిక్ మీటర్ కు 100 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా ఉంటే కాలుష్యం అధికంగా ఉన్నట్లు పరిగణిస్తారు. అయితే నగరంలోని సిపిసిబి ఏర్పాటు చేసిన 13 వాయు కాలుష్య నమోదు కేంద్రాలలో ఆదివారం గణాంకాలను పరిశీలిస్తే కేవలం 4 కేంద్రాల్లో కాలుష్యం అధికంగా నమోదు కాగా 9 కేంద్రాలలో గాలిలో నాణ్యత పెరిగింది. అత్యధికంగా పటాన్చెరు, పాసమైలారంలో కాలుష్యం నమోదు కాగా అత్యల్పంగా మలక్పేట్, నాచారం ప్రాంతంలో నమోదైంది. నగరం నుంచి లక్షల సంఖ్యలో వాహనాలు బయటకు వెళ్లిపోవడం, విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలకు సెలవులు ప్రకటించడమే ఇందుకు కారణంగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. మరో 2 రోజుల పాటు కాలుష్యం గణనీయంగా తగ్గి గాలిలో నాణ్యత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. గతేడాది చివరిలో హైదరాబాద్ లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. విపరీతమైన ట్రాఫిక్, దీపావళికి టపాసుల పేలుళ్లతో ఓవైపు కాలుష్యంతో పాటు మరోవైపు శబ్ద కాలుష్యం కూడా పెరిగిపోయింది. ఈ కారణంగా గాలిలో ప్రమాదకర స్థాయిలో దుమ్ము, ధూళి కణాలు, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కారకాలు పెరిగినట్లు నిపుణులు గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్ లో కూడా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరగడం నగరవాసులను ఆందోళనకు గురిచేసింది. సంక్రాంతికి నగరం సగం వరకు ఖాళీ అవటం, ట్రాఫిక్ లేకపోవడంతో గాలిలో నాణ్యత పెరిగినట్టు తెలుస్తోంది.